శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ ఆ ఆర్ఎస్ఎస్ మీద కొన్ని విషయాలు కూడా నెగిటివ్ కూడా వినిపిస్తుంది సార్. భారతదేశంపై కొన్ని అంటే ఎట్లా సంఘటనల్లో దాడి చేపించడానికి ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర ఉందని ముంబై ఇన్సిడెంట్ అవి కూడా ఇందాక 26/11 అవునవును, అదే వాళ్ళు రిలీజ్ కూడా చేశారు కదా బుక్, ఆర్ఎస్ఎస్ కాన్స్పిరసీ అని చెప్పి. ఇది మరి ప్రూఫ్ ఏంటి? నేను అనేది ఏంటంటే ప్రూఫ్ ఏంటి, ఓకే ఏం ప్రూఫ్ ఉంది వాళ్ళ దగ్గర? వాళ్ళు ఏమన్నా సిబిఐ ఎంక్వైరీ చేశారా? ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వచ్చాయి వాళ్ళకి ఏమన్నా? ఓకే వస్తే దాని ప్రూఫ్ ఏంటి? ఒకవేళ కనుక సిబిఐ ఎంక్వైరీ వస్తే మరి కోర్టులో ప్రవేశపెట్టాలి కదా, స్పెషల్ కోర్టులో కానీ సిబిఐ కోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ ఎక్కడన్నా ప్రవేశపెట్టి ప్రూఫ్ చేయాలి కదా. మరి ఎందుకు చేయలేదు మరి వాళ్ళు? ఆర్ఎస్ఎస్ ఒకవేళ అటాక్ చేయించింది అని అనుకుంటే, వాళ్ళు చెప్పిందే నిజం అని అనుకుంటే, మరి సడన్ గా ఎందుకు మారిపోయింది అది? అది ఎందుకు చేశారు అంటే, ఈ దేశానికి కన్వర్షన్ మాఫియా అంటారు. అది ఇస్లాం, రాడికల్ ఇస్లాం వాళ్ళు కావచ్చు, క్రిస్టియన్ ఎన్జిఓ మిషనరీస్ కావచ్చు, ఎవరైతే బలవంతంగా ఈ దేశాన్ని హిందూ దేశంగా ఉండకూడదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళకి సంబంధించిన మతంగా మార్చాలని అనుకున్నారంటే, అవన్నిటికీ మధ్యలో ఒక ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు, విహెచ్పి లాంటి సంస్థలు అడ్డుగా నిలబడి ఉన్నాయి వాళ్ళకి. అందుకని వాటిని టార్గెట్ చేసి, వాటిని నిర్వీర్యం చేసి, వాళ్ళని అందరినీ మెంటల్గా అటాక్ చేయగలిగితే వాళ్ళ పని ఈజీగా అయిపోతుందని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటున్నారు. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అన్నమాట. నా బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ అ క్రిస్టియన్. నాకు చాలా 25 సంవత్సరాల నుంచి నాకు వాడు బెస్ట్ ఫ్రెండ్. వాడు మా ఇంట్లో ప్రతి పూజకు వస్తాడు. వాడు ప్రతి ఏడాది 2 సార్లు తిరుమల వెళ్ళొస్తాడు. వాడు నిజమైన సెక్యులర్ క్రిస్టియన్స్ నేను కొంతమంది ఉన్నారు, అందులో వాడిని పెడతా. వాడు నా కోసం పోట్లాడాడు కూడా. వాళ్ళ ఏంది నువ్వు అసలు ఒక హిందూతో ఫ్రెండ్షిప్ ఏంటి, నువ్వు వాళ్ళ ఇంట్లో పూజలకు వెళ్తావేంటి, నేను అందరు బహిష్కరిస్తా అంటే మీరేంద్ర నన్ను బహిష్కరించారు, నేనే మిమ్మల్ని బహిష్కరిస్తున్నా అని చెప్తాడు వాడు. వాడంత లిబరల్ పర్సన్ అనమాట. అట్లా అని చెప్పి వాడు చర్చికి వెళ్ళాడు, అట్లా ఏం లేదు. వాడు హీజ్ అ వెరీ గుడ్ పర్సన్. వాడు ఒకసారి నాకు యూఎస్ నుంచి ఫోన్ చేశాడు, నేను అర్జెంట్గా మోదీ గారిని కలవాలి మామ అని. మోదీ గారిని కూడా ఆయన పక్కన ఉంటారు, ఏం మాట్లాడుతున్నావు అంటే, లేదురా నా ఎన్జిఓ ఉంది కదా, దానికి ఫండ్ రైజర్ కోసం ఇక్కడికి వచ్చా నేను. ఇక్కడికి వస్తే ఒక చర్చ్లో వాళ్ళని కలిశాను, అక్కడ వాళ్ళకి దశమ భాగం ఇస్తుంటారు కదా, ఆ దశమ భాగం నాకు ఇమ్మని చెప్పాను ఈ ఇయర్కి. నేను నా ఎన్జిఓలో వాళ్ళందరూ ముసలోళ్ళు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని నేను ఏదో ఒకటి హెల్ప్ చేస్తానని చెప్పాడు అనమాట వాడు. దానికి మోదీ గారికి ఏంటో సంబంధం అంటే, లేదురా వాళ్ళు ఏమడుగుతున్నారంటే నువ్వు ఎంతమందిని కన్వర్ట్ చేస్తావు అని అడుగుతున్నారు అని అడిగారట వీడిని. వాళ్ళ దగ్గర ఒక పెద్ద రిజిస్టర్ ఉందంట, రిజిస్టర్ కంప్యూటర్ రికార్డ్ చేయండి అంటే, వాళ్ళు ప్రతి ఏడాది ఏ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లో ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు హిందూస్ని కన్వర్ట్ చేయడానికి అని చెప్పి లిస్ట్ చూపించారంట వాడికి. అందులో ఓన్లీ నాగ్పూర్ మహారాష్ట్ర మొత్తం కాదు, ఓన్లీ నాగ్పూర్కి పర్ ఇయర్ మినిమం 100 crores ఖర్చు పెడుతున్నారంట వాళ్ళు. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాగ్పూర్లో ఉంది, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎందుకు? ఆర్ఎస్ఎస్ అనే తీవ్రవాద సంస్థ, లేకపోతే ఇండియా మీద అటాక్ చేయించింది అంటారు కదా, ఆ అటాక్ చేయించిన దాని మీద 100 కోట్లు ఎందుకంటే ఖర్చు పెట్టడం? వాళ్ళు ఎలాగో ఇండియాకి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఫ్రీగానే చేసి పెడతారు కదా. ఒకవేళ వీళ్ళు అంటున్నవన్నీ ఆర్ఎస్ఎస్ ఇట్లా ఇండియాకి నెగిటివ్ చేసింది ఇండియా, మరి దాని మీద ఎందుకు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు? సో ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు టార్గెట్ వాళ్ళది. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రిస్టియన్స్లో కూడా వీళ్ళు, నాకు తెలిసిన ఇంకొక ఫ్రెండ్ ఒక రోజు ఇట్లనే గుంటూరు నుంచి, నేను చెప్తుంది మీకు ఆల్మోస్ట్ 2011, 12, 13 ఆ ప్రాంతంలో, ఇంకా అప్పటికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము పదవిలోకి రాక ముందు సంగతి నేను చెప్తున్నా. ఆ టైంలోనే, ఇన్ఫ్యాక్ట్ ఇంకా ముందే అనుకుంటా 8, 9 ఆ టైంలో విస్తృతంగా ఏపీలో కన్వర్షన్స్ అయ్యేవి కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు మా ఫ్రెండ్ ఒకతను గుంటూరు నుంచి దగ్గరలో ఏదో విలేజ్కి వెళ్తున్నాడు బస్లో. వీళ్ళందరూ ఎక్కారంట, చర్చ్ అయిపోద్ది కదా సండే రోజు ఎక్కారంట. ఏంటి పరిస్థితి, తిన్నారా అంటే, లేదు సారు వాళ్ళు రెడ్డి క్రిస్టియన్స్ తింటున్నారంట అన్నారంట. రెడ్డి క్రిస్టియన్స్ తిన్నామండి, ఎగ్జాంపుల్ చెప్తున్నారు, రెడ్డిస్ అని కాదు, అప్పర్ క్యాస్ట్ క్రిస్టియన్స్ తింటున్నారంట, అందుకని మమ్మల్ని తర్వాత రమ్మన్నారు, మాకు టైం అయిపోతుందని చెప్పి మేము వచ్చేసాం సారు అని అన్నారట. అదేంటి క్రిస్టియన్స్లో అందరూ ఒకటే అంటే, కాదు సారు అక్కడ కూడా అప్పర్ క్యాస్ట్లో క్రిస్టియన్స్ అందరికీ వేరే దగ్గర ఫుడ్ పెడతారు, మాకు వేరే దగ్గర ఫుడ్ పెడతారని వాళ్ళు చెప్పిందే. ఇది నేను కల్పించింది కాదు, వాళ్ళు చెప్తే మా వాడు నాకు ఫోన్ చేసి ఇట్లా అంటున్నారంట, మరి ఇది పెద్ద కామెడీగా అనిపిస్తుంది నాకు, మనం దీని మీద వర్కౌట్ చేద్దామా అని అన్నాడు. నేను మా తర్వాత మేము వర్కౌట్ చేయలేదు, ఎందుకంటే మతాన్ని టచ్ చేయడం ఎందుకు అనవసరం కాదు, వాళ్ళ ఇంటర్నల్ విషయం మనకు సంబంధం లేదు కదా. సో ఇట్లా అక్కడ కూడా ఉంటుంది, మీకు అక్కడ కూడా ఉంది. నేను బెస్ట్ ఎగ్జాంపుల్, నేను వైజాగ్ వెళ్ళినప్పుడు 2 years బ్యాక్ 23-24లో నేను వైజాగ్ వెళ్ళి
వైజాగ్ లో కనక మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది, అది అయిపోయిన తర్వాత నేను బీచ్కి వెళ్ళి కూర్చున్నా. నాకు ఇక్కడ బొట్టు ఉంది, ఆంజనేయ స్వామి తిలకం ఉంది, మహాలక్ష్మి అమ్మ బొట్టు ఉంది, విభూతి ఉంది, సింధూరం ఉంది, నా 4-5 కాశీదారాలు ఉన్నాయి చేతికి. 2 అమ్మాయిలు వచ్చి సార్ మీరు హిందూ కదా క్రిస్టియన్ గా మారండి అని అడిగారు, నన్ను అడిగారు. అదేంటి క్రిస్టియన్ గా మారడం ఏంటంటే మీ హిందూ దేవుళ్ళు అందరూ వేస్ట్ అండి, మా ప్రభువుని నమ్ముకొని బాగుంటుందని అన్నారు. అవునా అమ్మ ఒక్కసారి ఆగండి అని వీడియో తీసి ఇప్పుడు చెప్పండి మళ్ళీ అని అన్నా. ఎందుకు తీస్తున్నారు సార్ వీడియో అంటే, ఎంత ధైర్యం ఉంటే నన్ను అడుగుతారు మీరు, అసలు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు మీకు, అసలు బీచ్ లో వచ్చి మీరు ప్రచారం చేయడం ఏంటి, ఈ మత ప్రచారం చేయడం ఏంటి, ఎవడిచ్చాడు మీకు రైట్, అసలు ఎంత ధైర్యం ఉంటే ఒక హిందూని వచ్చి అడుగుతారు మీరు మారమని చెప్పి, నా ముందే నా దేవుడిని తిట్టుకుంటూ మీరు చలామణి అవుతున్నారు, ఆగండి మీరు అని చెప్పి వాళ్ళని ఫాలో అయ్యా నేను చాలా దూరం. సార్ వద్దు సార్ తీయకండి సార్ అంటే, తీయాలి మీ మొహం అందరికి చూపించాలి, ఎంత ధైర్యం ఉంటే మీరు చేస్తారా అని అన్నా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు నేను నా రూట్స్ స్ట్రాంగ్ కాబట్టి నేను మారలేదు. ఎవరైతే కొంచెం వీక్గా ఉంటారో, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక రీజన్ వల్ల, కొంతమంది డబ్బుల కోసం కన్వర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇంకొక రీజన్ వల్ల మమ్మల్ని గుడి లోపలికి రాని. నేనేమంటున్నా అంటే అటు సైడే తప్పలేదండి, ఇటు సైడ్ కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. ఇప్పుడు కూడా కొన్ని ఊళ్ళలో కొన్ని ఇండ్ల ముందు పాస్ అయ్యేటప్పుడు చెప్పులు వదిలేసి పాస్ అవ్వాలి. ఇవి మన దగ్గర కూడా ఉన్న తప్పులు, ఇవి మనం కూడా కరెక్షన్ చేసుకోవాలి. మన దగ్గర ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోకూడదు, మా క్యాస్ట్నే చేసుకోవాలని అంటారు, దానికి రీజన్స్ ఏమైనా ఉండండి, బట్ మీరు ఇది అలౌ చేస్తేనే ఒక వర్గం వాళ్ళు మారిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇది చేయడం వల్లనే ఆ వర్గం వాళ్ళు క్రిస్టియానిటీలో ఇది ఏమి ఉండదు, మీరు ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు అనేసరికి ఆటోమేటిక్గా వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. మన సైడ్ కూడా కొన్ని కరెక్షన్స్ చేసుకునే ఉంది, కోర్స్ కరెక్షన్ మన దగ్గర కూడా చేసుకోవాలండి, మన దగ్గర కంపల్సరీ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. సో ఇది అంతా ఆర్ఎస్ఎస్ ఎందుకు చేస్తుంది అంటే, ఒక ముస్లిం అనేవాళ్ళు 5 పూటల నమాజ్ చేసి వాళ్ళు ప్రతి శుక్రవారం కలుస్తున్నారు, క్రిస్టియన్స్ అనేవాళ్ళు ప్రతి ఆదివారం కలుస్తున్నారు. మన హిందూ ఎక్కడ కలుస్తున్నారు ప్రతిరోజు? మనం కలవట్లేదు కదా. కలవనప్పుడు ఏమవుతుందంటే ఆ సత్సంగం అంటారు కదా, సత్సంగం మన దగ్గర లేదు, ఆ అలవాటు పెద్దగా లేదు మన దగ్గర. అంటే ఒకళ్ళు మండే రోజు గుడికి వెళ్తే, రోజు ట్యూస్డే వెళ్తారు, మనం 7 రోజులు గుడికి వెళ్తాం, బట్ అందరం కలిసి ఒకసారి ఎక్కడ కూర్చుంటామంటే దానికి సమాధానం లేదు. ఎప్పుడో తిరుమలకి వెళ్ళినప్పుడు అట్లాంటి చోట తప్పించి అది కూడా సత్సంగం లాగా లేదు కదా. అలా హిందువులందరూ మెయిన్గా అంటే మన దేశం, ఈ దేశం మీద ప్రేమ ఉన్నోళ్ళు, ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉన్నోళ్ళు అందరూ కూడా ఒక పూట కలిసి ఈ దేశం కోసం ఏదైనా చేద్దామని తీర్మానించుకోవడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఆ ఉద్దేశం. అది మీరు దేశం కోసం ఏం చేస్తున్నారు అంటే, నాకేమిచ్చింది ఈ దేశం అని అడుగుతారు. మీరు దేశానికి ఏమి ఇచ్చారో అడగండి, నీ దేశం ఏమిచ్చిందని కదా, మీకు జన్మనిచ్చింది మిమ్మల్ని మోస్తుంది, అంతకంటే ఎక్కువ ఏం కావాలి. సో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే వాళ్ళ మెయిన్ సూత్రం ఏంటి అంటే, ఈ దేశానికి మేము ఏం చేయాలి, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా ఆత్మీయులే, నేను వాళ్ళందరికీ హెల్ప్ చేస్తాను అనేది మెయిన్ సూత్రం అది. సో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది దానికి అది దాని ఎవరన్నా దానికి వస్తే ఫస్ట్ అక్కడ ఏం చేస్తారని తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారని అర్థమవుతుంది. అలా దూరం ఉండే వాళ్ళకి ఏంటి, ఏమండి ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వాళ్ళు ఇండియా మీద అటాక్ చేయించారని చెప్పి చెప్తున్నారు కదా, అది ఎవరు చెప్పారు? గత ప్రభుత్వంలో ఈ UPA 1 and 2 ఆన్ పార్లమెంట్. అసలు పార్లమెంట్ లో నువ్వు అబద్ధం చెప్పకూడదు, ఆన్ రికార్డ్ నువ్వు అసలు అబద్ధం ఆడే హక్కు నీకు లేదు, యాజ్ అ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అది లేదు, యాక్చువల్గా అది రూల్ అది. వితౌట్ ఎనీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్, వితౌట్ ఎనీ ప్రిలిమినరీ ఏమంటారు దాన్ని, రీసెర్చ్ ఆర్ ప్రూఫ్స్, వాళ్ళు డైరెక్ట్గా చెప్పేశారు ఆర్ఎస్ఎస్ చేసింది సాఫ్రన్ టెర్రర్ అని చెప్పి. కాంగ్రెస్ ఎంపీస్ సెడ్ ఇట్ ఆన్ రికార్డ్. ఈ ఎంపీలు ఏ రోజైనా ఇండియన్ ముజాహిదీన్ కానీ, లష్కర్ ఇ తోయిబా కానీ, ఆర్ వాట్ ఎవర్ హదీత్స్ కానీ, ఏవో వాళ్ళ 100 సంస్థలు ఉంటాయి కదా, ఏ ఒక్క సంస్థ గురించి ఆంధ్ర పార్లమెంట్ ఆన్ రికార్డ్ చెప్పారండి వీళ్ళు. 26/11 డైరెక్ట్గా క్లియరెన్స్ ఇచ్చేశారు, పాకిస్తాన్ చేయలేదు, ఇండియన్సే చేశారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళే చేశారని చెప్పిన వీళ్ళు పుల్వామాలో అటాక్ జరగలేదు, అది మోడీ చేయించాడు, ఏం జరగలేదు అసలు. మన సర్జికల్ స్ట్రైక్ జరిగింది, ప్రూఫ్ ఇవ్వండి. సర్జికల్ స్ట్రైక్కి ప్రూఫ్ కావాలి వీళ్ళకి. ఏది మన దేశంలో ఆర్మీ వాళ్ళు చెప్తే నమ్మకం లేదు, పాకిస్తాన్ వాళ్ళు ఏం చేయలేదు, అదంతా ఉట్టిగా అబద్ధాలు అంటే దానికి ప్రూఫ్ కావాలని అడిగారు. బాలాకోట్లో 2 చెట్లు తప్పితే ఇంకేం కాలేదు అని అన్నారు. అప్పుడు పఠాన్కోట్ దానికి సర్జికల్ స్ట్రైక్ రిటాలియేషన్, పుల్వామాలో జరిగిన అటాక్కి బాలాకోట్ స్ట్రైక్ రిటాలియేషన్, అక్కడ కూడా ఏం కాలేదని అన్నారు. మొన్న పెహల్గామ్లో అటాక్ జరిగింది, క్లియర్గా ఇట్స్ అ క్లియర్ కట్ ఇన్సిడెంట్ ఆఫ్ వాళ్ళు ప్యాంట్లు ఇప్పి చెక్ చేసి నీ కల్మా చదువు అని చెప్పి చదవనందుకు వాళ్ళని హిందువులని చంపేశారు కదా వాళ్ళని. మరి ఇది పాకిస్తాన్ చేయించిందని ఎందుకు అనలేదండి ఎప్పుడు వాళ్ళు? డిడ్ యు సీ ఎనీ ఆఫ్ ది అపోజిషన్ ఎంపీస్ సేయింగ్ దట్ ఇది పాకిస్తాన్ వాళ్ళు చేయించారు, వాళ్ళని వదలకూడదు అని చెప్పి అన్నారా? ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు, దానికి కూడా హిందూ పేరు పెట్టారని దాని గురించి మాట్లాడిన వీళ్ళెవ్వరు కూడా అక్కడ జరిగింది తప్పు, ఆ లోకలైట్స్ కూడా హెల్ప్ తీసుకున్నారు, అది జయించింది రాడికల్ ముస్లిమ్స్, మనం ఖండించాల్సిందే, ఖచ్చితంగా పాకిస్తాన్ని మనం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఎవడన్నా మాట్లాడా? ఆపరేషన్ సింధూర్ పేరు తప్పు పెట్టారు, దీనిలో కూడా మీరు ప్రాపగాండా చేసుకుంటున్నారు, పాకిస్తాన్ అది చెయ్యలేదు, పాకిస్తాన్ మీద ఎందుకు అంటారు అని వీళ్ళు అంటున్నారు కదా. మీరు ఏ రోజైనా ఇజ్రాయెల్ వాళ్ళని చూసారండి?
ఇజ్రాయెల్లో ఏ రోజు అయినా కూడా పాలస్తీన్ వాళ్ళు చేయలేదని చెప్పి ఇజ్రాయెల్ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవడన్నా మాట్లాడంగా విన్నారా మీరు? మన దేశ దౌర్భాగ్యం అదేనండి. ఇప్పుడు నేనేమంటానంటే దానిలో ఉంటది కదా, కాగల కార్యం గంధర్వులే తీర్చారని మహాభారతంలో ఉంటది. వాళ్ళు ఏం చెప్తారు, కౌరవులను గంధర్వులు పట్టుకుంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళని కాపాడేసి వస్తారు. ఎందుకు మమ్మల్ని కాపాడారంటే మనం కొట్టుకున్నప్పుడు 100+5 100-5 వేరే వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు మనం 105 అని చెప్పి మహాభారతంలో చెప్పారు కదా. నేనేమంటానంటే బయట వాళ్ళు మనల్ని అటాక్ చేసినప్పుడు అప్పుడు కూడా మీరు దాన్ని రాజకీయం ఎందుకు చేస్తారు? కలిసి ఉండాలి కదా, మనం కలిసి ఉండాలి కదా. ఈ కలిసి ఉండే మైండ్ సెట్ ఎందుకు లేదు వీళ్ళకి? మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకి నేను ఇన్ టోటల్ సమాధానం చెప్తున్నా. మీరు అన్నారు కదా ఆ ప్రాపగాండానా, బీజేపీ దీన్ని వాడుకుంటుందంట, కాంగ్రెస్ నెగిటివ్ అంటుంది, కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ కదా, బీజేపీ ఇట్లా అంట కదా, ఆర్ఎస్ఎస్, ఇవన్నిటికీ టోటాలిటేరియన్గా నేను ఒక సమాధానం చెప్తున్నా మీకు. దీనిలో అన్నీ వస్తాయి. సరే, కమ్యూనిస్టులు ఉన్నారు కదండి, కమ్యూనిస్టులు భారత్ మాతకి చేయనప్పుడు అని అన్నారు వాళ్ళు. భగత్ సింగ్ ఇస్ అ కమ్యూనిస్ట్ అని ఈరోజు మాట్లాడుతున్నారు. దేంతో కొట్టాలండి వాళ్ళని అసలు? ఎప్పుడు సడన్ గా స్టార్ట్ అయిపోయింది భగత్ సింగ్ అని? అతను కమ్యూనిస్ట్ సడన్ గా ఎట్లా అయిపోయాడండి ఆయన? భగత్ సింగ్ ఈ దేశం కోసం భారత్ మాతకి జై అని చనిపోయాడు ఆయన. ఆయన ఆ ప్రాణత్యాగం చేసింది భరతమాత దాస్య శృంఖలను తెంచడం కోసమే. భగత్ సింగ్ గారు ఉరికంబం ఎక్కారుగా. భగత్ సింగ్ గారు కానీ, రాజ్గురు గారు కానీ, సుఖదేవ్ గారు కానీ, వీళ్ళందరూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, వీళ్ళందరూ ఈ దేశం బ్రిటిష్ వాళ్ళ కింద ఉందని చెప్పేసి వాటితో పోరాటం కోసమే కదా వాళ్ళందరూ చేసింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ కమ్యూనిస్ట్? భగత్ సింగ్ ని కమ్యూనిస్టులు అన్నారు బ్రిటిష్ వాడు కాబట్టి భగత్ సింగ్ కమ్యూనిస్టే. కమ్యూనిస్టులు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారంటే ఒరే మీ పార్టీయే ఎప్పుడు వచ్చిందిరా? భగత్ సింగ్ గారు కమ్యూనిస్ట్ ఎట్లా అవుతారు? బ్రిటిష్ వాళ్ళ దృష్టిలో కమ్యూనిస్ట్ అంటే ఏంటంటే సిస్టమ్కి అగేన్స్ట్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళని కమ్యూనిస్ట్ అని అన్నారు. వాళ్ళని మీరు కమ్యూనిస్ట్ ఎట్లా కలుపుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఏం లేదు చెప్పడానికి. కాబట్టి భగత్ సింగ్ కమ్యూనిస్టు, భగత్ సింగ్ ఏతిస్ట్, దేవుడిని నమ్మలేదు. ఓకే, రైట్, దేవుడిని నమ్మలేదు. దేవుడిని నమ్మని వాళ్ళు చాలా మంది హిందువులే. భగత్ సింగ్ భారత్ మాతకి జై అని చచ్చిపోయాడు, మీరు అనండి భారత్ మాతకి జై అని. భగత్ సింగ్ ఈ దేశం కోసం చనిపోయాడు. భగత్ సింగ్ గారు ఈ దేశం యొక్క జెండా కోసం ఆయన ప్రాణాలను అర్పించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు దానికోసమే చనిపోయారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని కాంగ్రెస్ ఆల్రెడీ డిసోన్ చేసుకుంది కదా, ఎప్పుడైనా మావాడని చెప్పలేదు కదా. మీరేమో కాంగ్రెస్ తోటి ఫట్మని చెప్పి మీరు అందరు కలిసి ఒక అలయన్స్ ఫామ్ చేశారు కదా. ఏంటి మీ ఐడియాలజీలు ఏంటి అసలు? నేను అనేది ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఏం చేసిందని అడుగుతున్నారు. ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఈరోజు గాంధీని తిట్టలేదు, నెహ్రూని తిట్టలేదు, అంబేద్కర్ గారిని తిట్టలేదు. వాళ్ళు ఎవరన్నా తిట్టంగా మీరు చూసారా? ఎందుకు తిట్టలేదు మరి? ఆ సంస్థ ఏదైతే అపొలిటికల్ గా న్యూట్రల్ గా వెళ్తుందో మొన్న కూడా చెప్పారు, అసలు బండి సంజయ్ అనే ఆయన గురించి మాకు సంబంధమే లేదండి, వీ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ బీజేపీ. వాళ్ళు దేశహితం కోసం చేసినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తాం, వాళ్ళు ఇట్లాంటివి చేస్తే మేము ఎప్పుడు సపోర్ట్ చేయమని చెప్పారు. దే ఆర్ వెరీ క్లియర్ ఇన్ దేర్ ఐడియాలజీ. మేము దేశం కోసం, ధర్మం కోసం పోరాడతాం. అది బీజేపీ తప్పు చేసినా బీజేపీ తప్పనే చెప్తాం మేము అని వాళ్ళు క్లియర్గా ఉన్నారు కదా. మరి కమ్యూనిస్ట్ వాళ్ళు, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏ రోజు దేశం కోసం చేసింది ఏమీ లేదు, జీరో. వాళ్ళ కాంట్రిబ్యూషన్ జీరో ఈ దేశానికి. వాళ్ళు నక్సలిజంని, మావోయిజంని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ అసలు హిందూయిజమే తప్పు, సనాతన ధర్మం తప్పు, మీ దగ్గర క్యాస్ట్ సిస్టమ్ ఉంది, దేవుడు లేడు అని వీళ్ళు మాట్లాడే వీళ్ళు ఈరోజు సడన్ గా వచ్చేసరికి ఆర్ఎస్ఎస్ని తిడుతున్నారు. మరి ఈ కమ్యూనిస్టులు చేసిన ఏదో పనులకి వాళ్ళని ఎప్పుడేం తిట్టలేదు కాంగ్రెస్ వాళ్ళు. టార్గెట్ ఎప్పుడు సరేనండి, ఇంతమంది కలిసి ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేస్తున్నారు, కానీ ఏ రోజన్నా వీళ్ళు ఎస్ఎఫ్ఐని కానీ, పీడిఎఫ్ఐని కానీ, ఇండియన్ ముజాహిదీన్, ఎల్ఐటి, ఆ తర్వాత వాళ్ళ ఏవో కొన్ని సంస్థలు ఉంటాయి కదా, ఆ సంస్థలను ఎందుకు క్రిటిసైజ్ చేయలేదు? మరి ఆర్ఎస్ఎస్ అటాక్ చేయించిందని అంటున్నారు కదా, ప్రూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు దాన్ని ఇది తప్పు, సారీ మేము తప్పు చెప్పాము, ఆర్ఎస్ఎస్కి దీంతో సంబంధం లేదు కానీ వాళ్ళకి సంబంధం ఉందని ఎప్పుడైనా చెప్పారా? పోనీ ప్రూవ్ అన్నా అవ్వాలా? ప్రూవ్ అవ్వలేదుగా. నీదర్ నాథూరామ్ గాడ్సే గారు, నార్ వీర సవర్కర్ గారు, నోబడీ వర్ రిలేటెడ్ టు ఆర్ఎస్ఎస్ అట్ ఆల్. దాని మీద బహిష్కరణ చేశారు కదా, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారు మీరు. ఎందుకు? నాథూరామ్ గాడ్సే గారు ఆర్ఎస్ఎస్కి సంబంధం ఉంది అని బ్యాన్ చేశారు. అసలు సంబంధమే లేదని ప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాన్ ఎత్తేసారు కదా. ఆర్ఎస్ఎస్కి సంబంధం ఉంది వీర సావర్కర్ గారికి అని చెప్పి దాన్ని బ్యాన్ చేశారు. ఎన్నిసార్లు ఆర్ఎస్ఎస్ని మీరు బ్యాన్ చేశారు? కానీ మళ్ళీ మీరే కదా రీఇన్స్టేట్ చేసింది. మరి ఇదర్ ఒక స్టాండ్ మీద ఉండండి, ఆర్ఎస్ఎస్ ప్రో ఇండియానా యాంటీ ఇండియానా? ఆన్సర్ దానిలోనే ఉందండి. ఆర్ఎస్ఎస్ అనేది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ప్రకృతి వైపరీత్యాలైనా ఏదైనా ఎదురైతే ముందు నిలబడేది వాళ్లే కదా. 1993
జమ్మూ అండ్ కాశ్మీర్ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. కాంగ్రెస్ సెక్యులరిజం కోసం చెప్తున్నా కదా నేను, బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అనే పేరు విన్నారు ఎప్పుడన్నా? ప్రకాష్ ముఖర్జీ గారి కళ ఎప్పటికైనా బెంగాల్ మళ్ళీ హిందువుల ఇది అవ్వాలి, ఎందుకంటే గొప్ప గొప్ప పోయట్స్ కానీ, గొప్ప గొప్ప సెయింట్స్, గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ అందరూ బెంగాల్ నుంచి వచ్చారు. అసలు ఒరిజినల్ గా ఫ్రీడమ్ మూవ్మెంట్ కి మెయిన్ ఊపందించింది బెంగాల్ కదా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కదా. అది మొత్తం రాడికల్ ఇస్లామ్స్ వచ్చేసారని ఆయన ప్రాబ్లం ఉంటే, ఆయన మాట్లాడితే ఎక్కువ మంది ఆడియన్స్ వస్తున్నారని చెప్పి కుట్ర పన్ని ఆయన కాశ్మీర్, మీకు తెలుసా శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని ఎట్లా చనిపోయారు ఆయన? కాశ్మీర్కి వెళ్తే అసలు నువ్వు ఇండియా నుంచి కాశ్మీర్కి ఎట్లా వస్తావని ఆయన అరెస్ట్ చేశారు తెలుసా? ఇండియా నుంచి నువ్వు కాశ్మీర్కి ఎట్లా వస్తావని అరెస్ట్ చేశారు. అప్పుడు ప్రధానమంత్రి ఎవరో తెలుసా? నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్న కాశ్మీర్కి ముఖర్జీ గారు వెళ్తే నువ్వు కాశ్మీర్కి ఎట్లా వస్తానని అరెస్ట్ చేశారు. ఇక్కడ సెక్యులరిజం ఉంది కాంగ్రెస్. ఇండియా కోసం వాళ్ళు ఏం చేశారు చెప్పండి పోనీ. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే 1993లో లాల్ చౌక్ దగ్గర మన త్రివర్ణ పతాకం ఎగరేస్తానంటే టెర్రరిస్టులు బెదిరించారు. అమ్మ రొమ్ము పాలు తాగిన ఏ హిందూ మనగాడైనా భారతీయుడైనా వచ్చి ఇక్కడ ఎగరేండ్రా జెండా, మీ సంగతి చెప్తాం మేము అంటే ఎవరెవరు వెళ్ళారో తెలుసా అండి? ఈ రోజు వీళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు కదా, మోదీ గారు ఏంటి ఆయన పేట్రియాటిజం ఏంటి, ఆయన దేశభక్తి ఏంటి అని వీళ్ళందరూ వాగుతున్నారు కదా. 1993 ఆయనకు అసలు పదవి కూడా లేదు అప్పుడు. ఏ అమ్మ రొమ్ము పాలు తాగిన వాడు కాదురా, భరతమాత రొమ్ము పాలు తాగినోడు వస్తాడని చెప్పి టెర్రరిస్టులు బెదిరిస్తే మన త్రివర్ణ పతాకం తీసుకొని మురళీ మనోహర్ జోషి గారు, నరేంద్ర మోదీ గారు వెళ్ళి అక్కడ త్రివర్ణ పతాకం ఎగరేశారు. దమ్ముంటే నిజంగా ఈ భారతదేశం గడ్డ మీద పుట్టుంటే ఒక్క కాంగ్రెస్ వాళ్ళనైనా సరే ఒక భయంకరమైన టెర్రరిస్ట్ డామినేటెడ్ దగ్గర వితౌట్ బుల్లెట్ ప్రూఫ్, వితౌట్ సెక్యూరిటీ వెళ్ళి మన దేశం జెండా ఎగరేయమని చెప్పండి. కాశ్మీర్ అసలు మన దేశంలో భాగమే కాదని ఎన్నో రోజులు నమ్మారు కదండి వాళ్ళు. ఓపెన్గా పార్లమెంట్లోనే మాట్లాడారు వాళ్ళు కదా. అదండి ఆర్ఎస్ఎస్ అంటే. అది ఆర్ఎస్ఎస్ డిసిప్లిన్ అంటే. దేశం కోసం మేము ఏమైనా చేస్తాం, అదేదో డబ్బులు తీసుకోనో లేకపోతే ఇంకోటి కాదు. ఇది స్వచ్ఛందంగా వచ్చేది ఆర్ఎస్ఎస్ సంస్థ స్వచ్ఛందంగా చేస్తుంది ఏది చేసినా. అది దేశం కోసం, ధర్మం కోసమే చేస్తాం మేము. సూపర్ సార్, మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించడానికి చాలా చాలా థ్యాంక్స్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతకి జై.